ରାୟଗଡ଼ା କଥପେଟ ଶିବ ମନ୍ଦିରରେ ରୁଦ୍ରାଭିଷେକ ଓ ଚଣ୍ଡୀ ହୋମ ଅନୁଷ୍ଠିତ। ରାୟଗଡ଼ା ଜିଲ୍ଲା ରାୟଗଡ଼ା ସ୍ଥିତ କଥପେଟ ଶିବ ମନ୍ଦିରରେ ଆଜି ରୁଦ୍ରାଭିଷେକ ଏବଂ ଚଣ୍ଡୀ ହୋମ କାର୍ଯ୍ୟକ୍ରମ ବୈଦିକ ରୀତିନୀତିରେ ଅନୁଷ୍ଠିତ ହୋଇଥିବା ଦେଖିବାକୁ ମିଳିଛି। ମନ୍ଦିର କମିଟି ଦ୍ୱାରା ଆୟୋଜିତ ଉକ୍ତ କାର୍ଯ୍ୟକ୍ରମଟି ବେଶ୍ ସମାରୋହରେ ଅନୁଷ୍ଠିତ ହୋଇଥିବା ବେଳେ ଅଞ୍ଚଳର ସହସ୍ରାଧିକ ସଂଖ୍ୟାରେ ଭକ୍ତ ଓ ଶ୍ରଦ୍ଧାଳୁମାନେ ଭିଡ଼ ଜମାଇଥିବା ଦେଖିବାକୁ ମିଳିଛି। ମନ୍ଦିର ପୂଜକ ନିଷ୍ଠାର ସହ ପୂଜା କାର୍ଯ୍ୟ ସମ୍ପନ୍ନ କରିଥିବା ବେଳେ ବରିଷ୍ଠ ଆଇନଜୀବୀ ଜି ବିଶ୍ୱେଶ୍ୱର ରାଓ ଭକ୍ତ ଓ ଶ୍ରଦ୍ଧାଳୁମାନଙ୍କ ପାଇଁ ଅନ୍ନପ୍ରସାଦ ବଣ୍ଟନ କରିଥିଲେ। ଏହି କାର୍ଯ୍ୟକ୍ରମକୁ ସଫଳ କରିବା ପାଇଁ ମନ୍ଦିର କମିଟି ସାଧାରଣ ସମ୍ପାଦକ ଲକ୍ଷ୍ମଣ ରାଓ ଏବଂ କମିଟି ସଦସ୍ୟ ସହଯୋଗ କରିଥିବା ଦେଖିବାକୁ ମିଳିଛି। ରାୟଗଡ଼ା ଜିଲ୍ଲା ପ୍ରତିନିଧି ବାଲା ଗୌରୀଶଙ୍କର ରାଓଙ୍କ ରିପୋର୍ଟ, ଭାରତ ଅନଲାଇନ୍ ଟିଭି। చేస్తారా ఏంటి? యాక్చువల్గా ఏంటంటే అందరికీ నమస్కారం, వచ్చిన భక్తులందరికీ నమస్కారం. ఈ యాక్చువల్గా ఇక్కడ శివస్వాములని అయ్యప్ప స్వామిని ఇక్కడ దీక్ష పట్టారు. 45 రోజు దీక్షలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి సహకరిస్తూ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ తరఫు నుంచి నేను జనరల్ సెక్రటరీగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. మొత్తం ఈ భక్తులందరూ మనకు వచ్చి ఈ చండీ హోమం ఒకటి, తర్వాత మహారుద్రాభిషేకం, తర్వాత 365 లింగాలు చేస్తూ అభిషేకం చేస్తారు. అంతేగాని పత్రి పూజ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరపడానికి భగవంతుడు మాకు సంకల్పించారు. అదేవిధంగా మా కమిటీ తరఫు నుంచి మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరూ కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఉదయం ఇదంతా అభిషేకం అవుతుంది. అభిషేకం అయిన తర్వాత మధ్యాహ్నం అయితే అన్నదాన ప్రసాదం ఉంది. అన్నదానం అయిపోయిన తర్వాత మళ్ళీ చండీ హోమం అని మళ్ళీ చండీ హోమం అవుతుంది. చండీ హోమం తర్వాత భజన ఉంది. రాత్రికి భజన అయిన తర్వాత అల్పాహారం కూడా భక్తులందరికీ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ.